అరుణాచలం ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అనుకునేవారు ఈ వీడియో పూర్తిగా చూడండి. అరుణాచలం హైదరాబాద్ నుండి వెళ్ళాలనుకునేవారు గురువారం నాడు సికింద్రాబాద్ నుండి డైరెక్ట్గా తిరువన్నామలై అంటే అరుణాచలానికి రైలు ఉంది. ప్రతి గురువారం ఈ రైలు ఉంటుంది. విల్లుపురం స్పెషల్ ఎక్స్ప్రెస్ అంటారు. ఈ రైలులో 4 జనరల్ డబ్బాలు ఉన్నాయి. మనము తక్కువ ధరలో ప్రయాణం చేయాలి అనుకుంటే ఈ జనరల్ డబ్బాలో ప్రయాణం చేయవచ్చు. అలాగే రిజర్వేషన్ చేయాలనుకునే వారికి కూడా ఈ యొక్క రైలుకు రిజర్వేషన్ డబ్బాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రయాణం చేయడానికి రిజర్వేషన్ చేసుకొని ప్రయాణం చేయటమే మంచిది. అరుణాచలం ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అరుణాచలంలో ఎక్కడ ఉండాలి అనేటువంటిది తెలుసుకుందాం. అరుణాచలంలో రమణాశ్రమానికి ఎదురుగా ఒక దారి ఉంటుంది. ఆ దారి గుండా వెళ్లి ఎడమ చేయి వైపుకు వెళ్తే అక్కడ శివ సన్నిధి అనే ఒక సేవా సమితి, ఒక సేవా సంఘం ఉంటుంది. ఈ యొక్క శివ సన్నిధి నుండి అరుణాచలేశ్వరుడు అద్భుతంగా దర్శనమిస్తాడు. ఈ యొక్క శివ సన్నిధిలో మనకు నివాసం ఉండడానికి అనుకూలమైన స్థావరంగా నేను చెబుతాను. ఎందుకు అంటే ఇందులో సాధారణమైన గది ఉంటుంది. ఇందులో దాదాపు ఒక 60 మంది వరకు ఉంటారు. ప్రతి మనిషికి 400 రూపాయలు వారు తీసుకుని 3 పూటల ఆహారాన్ని మనకు ఏర్పాటు చేస్తారు. నిజానికి తమిళనాడు ప్రాంతంలో అన్నం దొరకడం చాలా కష్టం. కానీ 3 పూటల మనకు తినడానికి వారు ఆహారాన్ని ఏర్పాటు చేస్తారు. అంతేకాదు ఉండడానికి నివాసాన్ని కూడా మనకు ఇస్తారు. ఇటువంటి సేవా సమితి మనకు ఉండడం అదృష్టం. అరుణాచలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం నివాసం ఉండవలసిన స్థలం శివ సన్నిధి అని నేను చెబుతాను. అరుణాచలం వెళితే శివ సన్నిధిలోనే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ స్నానం చేయడానికి కూడా అనుకూలమైనటువంటి వసతులను శివ సన్నిధి వారు మనకు ఏర్పాటు చేసి ఉంచారు. అరుణాచలానికి ఎలా వెళ్ళాలి, అరుణాచలం వెళ్తే ఎక్కడ ఉండాలి అనేది సంక్షిప్తంగా మీరు తెలుసుకున్నారు కదా. అయితే ఇప్పుడు అరుణాచలం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనేటువంటిది ఉపనిషత్తులలో మనకు తెలియజేయడం జరిగింది. కేనోపనిషత్తు, ఈ ఉపనిషత్తులో మనకు అరుణాచల మహత్యం అనేటువంటి దానిని తెలియజేయడం జరిగింది మహర్షులు. కేనోపనిషత్తులో అరుణాచల మహత్యంలో ఏమైతే ఉందో ఆ విషయాన్ని మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. దయచేసి చివరి వరకు ఈ వీడియోను చూసి మాకు సహకరించగలరని ప్రేక్షకులను కోరుకుంటున్నాను. అరుణాచల శివ వేదాల అర్థంను తెలియపరిచే విధంగా 18 పురాణాలు రాయబడ్డాయి. వాటిలో స్కంద పురాణం చాలా పెద్దది. ఈ స్కంద పురాణంలో 3వది శ్రీ అరుణాచలేశ్వర మహత్యం. దీనిని అరుణాచల మహత్యంగా మనం చెప్పుకుంటున్నాం. ఈ విషయాన్ని భగవాన్ రమణ మహర్షి పురాతత్వ శాఖ వారికి నిరూపించారు. అంతేకాదు ఈ అరుణాచలం సృష్టికి మధ్యలో స్థిరంగా ఉన్న పర్వతం అని ఆయన నోటిగుండా అంటే భగవాన్ రమణ మహర్షి నోటిగుండా వర్ణించారు. అరుణగిరి ఆవిర్భావం గురించి కేనోపనిషత్తులో ఈ విధంగా ఉంది. దేవతలకు రాక్షసులకు యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో దేవతలకు అపజయం కలిగే అవకాశం ఉందని గ్రహించిన దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి యుద్ధంలో పాల్గొని యుద్ధం గెలిపిస్తాడు. దేవతలు వారు పొందిన విజయానికి వారే కారణం అని గ్రహించి గర్వంతో ఉత్సవం చేసుకున్నారు. దేవకార్యం పూర్తి చేసిన విష్ణువు పక్కకు తప్పుకున్నాడు. దేవతలు విష్ణుమూర్తిని సాయం మర్చిపోయి అజ్ఞానంలో పడిపోయారు. దేవతల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానబోధ చేయవలసిన బాధ్యత పరమశివుని వంతు అయ్యింది. విజయ ఆనందంలో మునిగి ఉన్న దేవేంద్రుని ఎదుట హఠాత్తుగా భూమి ఆకాశములను ఆవరించి ఒక మహా తేజస్సు ప్రత్యక్షమైంది. అవధులు లేని ఆ తేజస్సును చూసి దేవేంద్రుడు దిగ్భ్రాంతి చెందాడు. అప్పుడు దేవేంద్రుడు ఆ తేజస్సు గురించి తెలుసుకుని రమ్మని అగ్నిదేవునికి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు అగ్నిదేవుడు ఆ తేజస్సు దగ్గరకు వెళ్ళి నీవెవరు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ తేజస్సు నీవెవరో, నీ సామర్థ్యం ఏంటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు అగ్ని నేను అగ్నిదేవుణ్ణి, నేను దేన్నైనా దహించగలను అని చెప్పుకుంటాడు. అప్పుడు ఆ తేజస్సు అగ్నిదేవుని ముందు ఒక చిన్న గడ్డి పరకను ఉంచి దీనిని దహించు అని అంటుంది. ఆ గడ్డి పరకను అగ్నిదేవుడు దహించలేకపోతాడు. అగ్నిదేవుడు ఇంద్రుని దగ్గరకు వెళ్ళి
ఈ విషయాన్ని తెలియజేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వాయుదేవుని పంపగా వాయువు కూడా గడ్డిపరకను కదల్చలేక విఫలం అవుతాడు. అది గ్రహించిన ఇంద్రుడు తానే స్వయంగా ఆ కారణం ఏంటో తెలుసుకుందామని వెళ్తాడు. అక్కడకు వెళ్ళగానే ఆ తేజస్సు మాయమైంది. ఆశ్చర్యపోయిన ఇంద్రుడు ముందుకు చూడగా తన ముందు ఒక స్త్రీ దివ్యమైన తేజస్సుతో మెరుపు వలె ప్రత్యక్షమైంది. ఇంద్రుడు ఆ స్త్రీని నీవు ఎవరు అని అడుగగా, నేను ఉమాదేవిని నాయనా, నీకు అంతకు ముందు కనిపించిన తేజస్సు బ్రహ్మమే అని తెలిపింది. ఈ విధంగా తన విజయానికి కారణం బ్రహ్మమే అని ఇంద్రుడు గ్రహించి అహంకారాన్ని వదిలిపెట్టాడు. ఈ గాథ జరిగిన ప్రదేశం అరుణాచలం అని పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రునికి దర్శనం ఇచ్చిన జ్యోతియే అరుణగిరి అని, తరువాత కృతయుగంలో రత్నాచలమని, కృతయుగంలో కనకాచలమని, ద్వాపర యుగంలో రజతాచలమని, ప్రస్తుత కలియుగంలో అరుణాచలం అని పిలవడానికి గల కారణం అరుణ వర్ణంలో కూడిన పర్వతముగా దర్శనమిస్తుందని పెద్దలు అంటారు. మహాజ్యోతి స్తంభంగా దేవతలకు పరమశివుడు సాక్షాత్కరించిన ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రంలో ఉచ్ఛ్యస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క అరుణాచలం ఏర్పడిందని భగవాన్ రమణ మహర్షి చెప్పారు. ఈ విధంగా కేనోపనిషత్తులో అరుణాచల ఆవిర్భావం గురించి అరుణాచల మహత్యం అనే పేరుతో రచించబడి మహర్షుల చేత చెప్పబడి ఉంది. సాక్షాత్తు భగవాన్ రమణ మహర్షుల వారే ఈ విషయాన్నంతటినీ పురాతత్వ శాఖ వారికి వివరించి నిరూపించారు. అరుణాచల శివ. ఉపనిషత్తులలో అరుణాచల మహత్యం, అరుణాచల ఆవిర్భావం గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సహకారం అందించగలరని ప్రేక్షకులను కోరుకుంటున్నాం. అరుణాచల శివ.